సో అందరు మాస్టర్స్, అందరు డాన్స్ మాస్టర్స్ అంటేనే మంచి క్లోజ్ గా మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటారు. జనరల్లీ ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ అయినప్పుడు కూడా మీరు ఇంటర్నల్ గా మాట్లాడుకునే ఉంటారు, తప్పి వీళ్ళది వాళ్ళది అని అనుకుని తెలియకన్నా ముందు కూడా వీళ్ళు చేసి ఉండరులే ఆర్ ఇట్లా అయి ఉండాలి అని చెప్పి మీరు ఇంటర్నల్ గా మాట్లాడుకుని ఉంటారు కదా. సో ఫస్ట్ మీకు ఈ ఇష్యూ గురించి తెలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు, ఆర్ ఏం తెలిసింది దాని తర్వాత? ఫస్ట్ ఈ విషయం తెలియగానే నాకు జానీకి వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ కలలేదు. నేను ఎక్కువ వాడికి జానీ మాస్టర్కి నేను వాయిస్ మెసేజ్ పెడతాను. ఓకే, వాయిస్ మెసేజ్ పెట్టాను, ఇవన్నీ కామను, మన ఎదిగేటప్పుడు వీళ్ళందరూ బురద చల్లుతారు, నువ్వు పెద్దగా పట్టించుకోవద్దు అదేని కొంచెం పాజిటివ్గానే పెట్టాను. అజయ్ అనే మాస్టర్ ఉంటాడు ఫ్రెండ్, వాడు నేను అందరం పెట్టాం. ఎలక్షన్లో మనం గెలిచినప్పుడు కొంచెం సపోర్ట్ చేసాం. జానీ మాస్టర్ ఎలాంటిదంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ మేడం. నేను సమ్ మాస్టర్లో బాబా భాస్కర్ బాబా భాస్కర్ ఇప్పుడు ఇలా చేసాడు అనుకోండి, పోయేటప్పుడు షూటింగ్ చేసాడు అనుకోండి, చేతిలో అడ్వాన్స్ అడుగుతాడు ప్రొడ్యూసర్ని. అడ్వాన్స్ అడిగి ఒక 50,000 అడ్వాన్స్ తీసుకొని తలాని కెమెరామ్యాన్కి 5,000, 2,000, మీకు ఒక 2,000, 3,000, 4,000 ఇలా ఇచ్చి అలా పంచి వెళ్ళిపోతాడు. వాడికి అలవాటు అది. అడ్వాన్స్ తీసుకొని వాటర్ బాయ్ చేస్తుంటారు కదా, క్యారవాన్ వాడికి, ఫోకస్ పిల్లర్ వాడికి, ప్లస్ లైట్ మ్యాన్ వాడికి అందరు డబ్బులు ఇస్తుంటాడు. వాడికి అలవాటు అది. అంటే వాడు ఇలా హెల్ప్ చేస్తున్నాడు. ఇదే విషయంలో అదే ఒక క్వాలిటీలో జానీ మాస్టర్ దగ్గర చూసాను నేను. ఫస్ట్ నుంచి మనకు అంతే, మేము డాన్సర్ దగ్గర నుంచి చూసాం. చాలా హెల్పింగ్ నేచర్. మనోడు డబ్బులు దాచుకోవాలని ఎవరన్నా చేయాలని ఉండదు, అందరు హెల్ప్ చేస్తాడు. ఎంతమంది పేరు అడిగినా సరే. ఇప్పుడు కూడా మొన్న కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక వారం ముందు నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏంటంటే ప్రెసిడెంట్కి అయ్యాడు. ఏంటంటే డార్లింగ్, మా యూనియన్లో ఆయన కాడ నుంచి ఒకడేమో బైక్ మీద పడ్డాడు, గ్రూప్లో వస్తుంది, నైట్ బైక్ మీద పడ్డాడు, మొత్తం కొట్టుకుపోయిందంటే వాడికి డబ్బులు, మనోడు ఓన్ డబ్బులు. నెక్స్ట్ ఒకడికి హెల్త్ బాగాలేదు, వీడు ఓన్ డబ్బులు. ఇప్పుడు పెళ్ళి అవుతుంది, వీడు ఓన్ డబ్బులు. ఇంకొకటి వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదు, వీడు ఓన్ డబ్బులు. అది గ్రూప్లో పెడుతుంటే వాడు ఓన్ డబ్బులు ఇస్తున్నాడు. నువ్వు ఎందుకు ఓన్ డబ్బులు ఇస్తావు యూనియన్లో? అంటే యూనియన్లో డబ్బులు అంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. దానికి లెటర్ పెట్టాలి గిట్ల. వీడు అలా కాదు, ప్రాబ్లం జరగగానే వెంటనే పోయి ఓన్ డబ్బులు. ఇంత డబ్బులు అమౌంట్ చెప్పను, ఇంత అమౌంట్ కావాలరా నాకు, కష్టం. అంత అమౌంట్ ఎందుకు రా నీకంటే, అవునరా నాకు ఇప్పుడు సరిపోవట్లేదురా, హెల్ప్ చేస్తున్నాం కదరా అంటాడు. ఇది కాకుండా పాలిటిక్స్లో కూడా మళ్ళీ వాడు వెళ్ళిపోయి పులిహార అవి ఆ వర్షం కానీ ఆ డబ్బులు ఈ డబ్బులు మటుకు అలా పనిచేశాడు. మన జానీ మాస్టర్ దగ్గర ఉన్న పక్కన ఉంటారు కదా, అందరూ 40 అబవ్ ఉన్న వల్ల పక్కన పెట్టుకుంటాడు వాళ్ళ అసిస్టెంట్స్ని, వాళ్ళందరినీ. ఎందుకంటే వాళ్ళందరూ పని ఇస్తుంటాడు, వాళ్ళ పని కానీ వాళ్ళు ఇచ్చిన ఇది కానీ మళ్ళీ ఇస్తుంటాడు. ఈస్ అ వెరీ నైస్ పర్సన్. వీళ్ళ అమ్మాయిల విషయంలో కానీ నాకు తెలిసి, మేమన్నా కొంచెం ఉందన్నలే, కొంతమంది మాస్టర్లు ఉన్నారు కానీ కొంచెం అలా అమ్మాయిల విషయం ఉంటారు. కానీ మనోడు ఆ విషయంలో మటుకు, అమ్మాయిల విషయంలో మటుకు క్లీన్ చిట్ ఏముండదు. వర్క్. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడంటే ఎంత వర్క్ చేస్తున్నాడు మేడం, అంటే చెప్తున్నాడు, అంత వర్క్ చేస్తున్నాడు. ఇలాంటి విషయం రాగానే నాకు అనిపించింది, మేమంతా అన్నాం అంత సీన్ లేదు, వాళ్ళు ఎవరో ఎలిగేషన్ ఎవరో వేశారు, పెద్ద విషయం కాదు, దాని గురించి ఏం లేదు అనేది పట్టుగా పట్టించుకో. వేరే మాస్టర్కో మేము చెప్పేస్తాం, ఓహో వాడికి అవ్వాల్సిందిరా అంటాం. వీళ్ళ విషయంలో మటు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మాకు తెలుసు కదా, ఇది ఆమెని తప్పు అనట్లేదు, ఈయన మంచి అనట్లేదు. మనోడి క్యారెక్టర్ అలాంటిది, నలుగురికి మంచి చేయాలి. అమ్మాయిల విషయంలో కూడా ఎప్పుడు కానీ ఇంత మా యూనియన్లో ఒక చిన్న రిమార్క్ కూడా లేదు మనకి, డాన్సర్ ఉన్నప్పటి నుంచి. ఇప్పుడు కొద్ది గొప్ప ఇప్పుడు నా మీద అంటే ఆర్కే అంటే వాడు అంటారు, అంటే నేను ఫన్నీగా ఉంటాను, సన్నీగా. ఇప్పుడు అనుష్క మేడం ఉంది, అనుష్క మేడంకి బిల్లా చేసేటప్పుడు, మేడం మీ బర్త్డే కదా మేడం, నేను నాది వేరే డబ్బులు 100 రూపాయలు వేరే డబ్బులు మీ కేక్ కొన్నాను మేడం అన్నాడు. నిజంగా నమ్మేసి లేదు నా బర్త్డే కాదనే, మీ బర్త్డేనే, నా బేట డబ్బులతో నా రక్తం చిందించి మీకు కేక్ కొన్నా మేడం అన్నాడు. యాక్చువల్గా బర్త్డే ఆమె కాదు, వాడు అసిస్టెంట్ ఇది. వాడు వచ్చి నాకు చెప్పాడు, గొడుగు పట్టేవాడు, ఈరోజు నా బర్త్డే, నాకు వచ్చి కేక్ కట్ చేస్తావు నువ్వు రా అన్నాడు. మీ డాన్సర్ నువ్వు చెప్పు అన్నాడు. పార్టీ ఇస్తాను చెప్పు, ఎదవాళ్ళు అందరూ వస్తారు, అందరూ వస్తారు అన్నాడు. ఇస్తారు అన్నాడు. సరే ఊరినే వీడు చెప్పింది వాడు ఆమె బర్త్డే అని చెప్పాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మంచితనం అనేది ఎప్పుడైనా ఉంటుంది మేడం. నేను జానీ మాస్టర్ చాలా మంచోడు, అమ్మాయిల విషయంలో కానీ అటు ఇటు విషయంలో కానీ నేను ఎందుకు పోనంటే, అలాంటి క్యారెక్టర్ కాదు అతను. అలాంటప్పుడు ఇలాంటి ఎలిగేషన్ వచ్చినప్పుడు నాకు ఒకటే బాధ అనిపించింది,
అరే ఏంది ఇది, దీని గురించి మాట్లాడాలని అనిపించింది నాకు. ఇదే ఇప్పుడు వాడి సైడ్ సపోర్ట్ అని కాదు, ఇట్స్ ట్రూ. ఇప్పుడు అప్పుడెప్పుడో జరిగిందంట, ఇప్పుడెప్పుడో పెట్టిందంట, అదంతా నాకు అనిపించింది. ఎందుకు అప్పుడు మధ్యలో హీరోని చేశాడు అమ్మాయిని. అప్పుడు కెమెరాలు ఉన్నాయి కదా మేడం, అన్ని కెమెరాలు ఉన్నాయి. ఎవరైనా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టుంటే ఈ రూమ్ వదిలి ఇంటికి వెళ్తారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మతో చెప్తారు కదా, మీ నాన్నతో చెప్తారు, పోని మీ ఫ్రెండ్స్తో చెప్తారు, పోని ఇన్ని కెమెరాలు ఉన్నప్పుడు ఒకరోజు ఇలా చేశాడు నన్ను, ఒక్కరోజని చెప్పారా? డాన్సర్గా ఉన్నప్పుడు ఏం లేదు, అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఏం లేదు, పెద్ద పెద్ద హీరోల పక్కన ఆ అమ్మాయిని తీసుకెళ్ళి చేపించేటప్పుడు అప్పుడు ఏమనలేదు. అప్పుడు మంచోడే, అప్పుడు మంచోడు. హీరోని చేసినప్పుడు మటుకు మా మాస్టర్ వీడియో చూసాను నేను. అమ్మో చూసా సార్, డబుల్ యాక్షన్ అంటే బ్రహ్మాండ్ అంటారు కదా అన్నట్టుగా చూసారు. పర్సనల్ నాకు తెలియదు మేడం. మన పుష్ప సాంగ్ ఉంది కదా, పుష్ప సాంగ్ అప్పుడు నేను వెళ్ళాను. ఇప్పుడు సంగీత్ చేస్తున్నాం కదా, అప్పుడు నేను వెళ్ళినప్పుడు మా ప్రేమేష్ మాస్టర్ ఉండేది. అప్పుడు ఆ అమ్మాయి ఏదో స్టెప్పులు ఏదో నేర్చుకుని వచ్చి క్యారవాన్లో వచ్చి మాస్టర్ గారు చూపిస్తే, మాస్టర్ రే కూర్చోరా, నువ్వు చూడరా అన్నాడు. ఆ పిల్ల అనుకుంది వీడెవర్రా వీడికి చూపించటం ఏంటి అని ఉండదు కదా. అప్పుడు నేను చూసాను స్టెప్పులను చూపిస్తే, మాస్టర్ ఏ స్టెప్ బాగుందిరా అంటే, ఇప్పుడు మీరున్నారు, మీరు 4 స్టెప్పులు తీసుకొచ్చి ఏ స్టెప్ బాగుందంటే నేను జడ్జిమెంట్ బాగుండు కదా, నా 4 బాగున్నాయి అంటే, బయట కవర్ చేశారంటే అప్పుడు మీ ముందు పెట్టి నేను అడగలేం కదా, అప్పుడు చూడటమే. దాని తర్వాత రిహర్సల్ చేసుకుంటుంది. ఇక్కడ మన నటరాజ్ డాన్స్ మాస్టర్లో క్లాస్లో వాళ్ళు జానీ మాస్టర్ రిహర్సల్ చేస్తుంటారు, అక్కడ నేను చూస్తుంటాను. కానీ పెద్ద మాట్లాడను మేము. అమ్మాయి కూడా పెద్ద మేడం, ఇప్పుడు డాన్సర్గా అంటే అసిస్టెంట్స్ చాలా మంది ఉన్నారు మేడం, చాలా మంది ఉంటారు. ఆమె కన్నా సూపర్ డాన్సర్ ఆడేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమికి ఎందుకు ఇచ్చారంటే, సరే మంచి డాన్సరు, మంచి లైఫ్ ఇచ్చారు అంతేగాని, నేను 2-3 వీడియోలు చూసాను. ఆమె డ్రెస్సులు కానీ ఆమె ఇది కానీ, మా డాన్సర్ అసిస్టెంట్స్ అమ్మాయిలంతా వచ్చేది ఎంత వస్తుంది మేడం ఒక రోజుకి? 4,000, 4,500, 5,000, ఇప్పుడు 5,000, 6,000 అంతే మా పేమెంట్. ఆమె కాస్ట్యూము, ఆమె రిచ్గా మెయింటైన్ చేయడం, ఇదన్నీ జానీ మాస్టర్ ఇచ్చింది. ఇదే వేరే మాస్టర్ దగ్గర పోయి పని చేయమనండి, అంత రాదు మేడం. ఎందుకంటే అసిస్టెంట్ మార్చేస్తుంటారు. ఇప్పుడు ఈ అసిస్టెంట్ పోయి ఇంకొక అసిస్టెంట్ మారుస్తుంటారు, వేరే మాస్టర్లు. మేము కూడా మారుస్తాం. అంటే వాళ్ళకి ఇచ్చిన డబ్బులతో వాళ్ళు జీవితం గడపడమే కష్టం అనిపించినప్పుడు, ఇంత పెద్ద కేసు వేసి మళ్ళీ హైకోర్టుకి వెళ్తారంట. హైకోర్టు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాకు ఒకటే క్వశ్చన్, ఆమెకి అసలు కోర్టుకి వెళ్ళాలని, లాయర్కి వెళ్ళాలని ఇవన్నీ థాట్స్ ఎలా వచ్చింది? ఇప్పుడు పెద్దవాళ్ళతో మాడితే అయిపోద్ది. ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో చెప్పిందంట. ఫిలిం ఛాంబర్ చెప్పినప్పుడు వాళ్ళు పిలిచి మాట్లాడితే అయిపోయింది కదా. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అదే ఆ కేసు ఏదో అది వెరైటీ కేసు, అది ఆ కేసు పోక్సో ఒక కేసు పెట్టడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.